ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ టాప్ ఎమ్మెల్యే రాజీనామా. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ కు మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు అయితే తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి పార్టీని విడిచి చేరారు. మరో మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కీలక నేత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తెర చిన్నప్పరెడ్డి పార్టీని విడిచి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. నల్గొండ ఎంపీ టికెట్ ని తెర చిన్నప్పరెడ్డి ఆశించారు. కానీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చెప్పడం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ దూరంగా ఉండాలని తెర చిన్నప్పరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు అయితే వినబడుతున్నాయి. బీఆర్ఎస్ కు సంబంధించి కీలక నేతలు ఒక్కొక్కరుగా ఇటు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు అయితే చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇక మరికొంతమంది ఆశావాలు, బీఆర్ఎస్ కు అసంతృప్తి నేతలు కావచ్చు, కీలక నేతలు, మాజీ మంత్రులు కూడా ఇటు కాంగ్రెస్ లో, దాంతో పాటు బీజేపీలో చేరడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏ రకంగా వెళ్తుంది, కవిత అరెస్టు సంబంధించి మళ్ళీ ఎప్పటి వరకు ఈ రాజకీయం సద్దుమణుగుతుంది అనేది రాష్ట్రంలో ఉత్కంఠగా మారింది.